హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్లో హడావిడి లేకుండా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో సాఫ్ట్గా స్పాంజీగా 2 రకాల దోశల్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే ఒకదానికి మించిన మరొకటి రుచి ఉంటాయండి. అంత సాఫ్ట్గా మృదువుగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా ఇలా టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలకు ఇలా చేసి పెట్టండి లంచ్ బాక్స్లో, లేదంటే ఇలా మార్నింగ్లో, లేదంటే డిన్నర్లో కూడా చేసుకొని తినచ్చండి. రెండు కూడా చాలా చాలా బాగుంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా సాఫ్ట్గా దూదిలాగా మెత్తగా చాలా సూపర్ టేస్టీగా ఉండే ఈ స్పాంజీ దోశలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల రేషన్ రైస్ తీసుకోవాలండి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం ఇక్కడ మనము. రేషన్ రైస్ అయితే చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా చాలా బాగా వస్తాయండి. ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. పెసరపప్పు తీసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. అన్ని కొలతలు ఒక కప్పు లేదంటే గ్లాస్తో తీసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మూత పెట్టేసి 10-15 నిమిషాలు నానితే సరిపోతుందండి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం పప్పులు కూడా 2 కూడా బాగా నానేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పప్పులు బియ్యంని వేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మీకు ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బియ్యం పప్పులు వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ కూడా దాంట్లోంచి కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టి కాకుండా మీడియంగా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా బియ్యం పప్పులు కూడా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. ఇలా ఉండాలండి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టి కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు దీంట్లో మనము కొన్ని వెజిటబుల్స్ వేసుకుందామండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి 1/2 కప్పు దాకా. పచ్చిమిరపకాయలు 2 సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని దాన్ని కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలండి. తింటుంటే పలుకులు తగులుతుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక క్యారెట్ తీసుకొని దాన్ని కూడా తురిమి వేసుకున్నానండి. ఇలా వెజిటబుల్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి సెట్ దోశకి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఇలా వేసుకోవచ్చండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసే అవసరం ఉండదండి. ఇప్పుడు ఇలా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సెట్ దోశకు పిండి రెడీ అయిపోయిందండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనాన్ని ముందుగా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో ఇలా తుడుచుకోవాలండి. మనం ఇలా దోశ వేసేటప్పుడు స్టవ్ని సిమ్లోంచి మాత్రమే వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మీరు చిన్న గిన్నె లేదంటే గ్లాస్తో అయినా వేసుకోవచ్చండి. ఇలా ఇక్కడ నేను మెజరింగ్ కప్తో వేస్తున్నానండి. ఇలా వేసి మరీ స్ప్రెడ్ చేయొద్దండి, కాస్త లావుగానే ఉంటుందండి ఇది సెట్ దోశలాగా. ఇప్పుడు ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. దోశ ఎలా కాలితే మనకు పైన ఇలా చిన్న హోల్స్ వస్తాయండి. అప్పుడు మనకు దోశ సాఫ్ట్గా స్పాంజిగా వచ్చినట్టండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి.
చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తుందండి. ఇలా వచ్చిందంటే మనకు ఇలా చిన్న హోల్స్ లాగా రావాలి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. లేదా మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసిన దోశల్ని. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకోవాలండి. వేడివేడిగా తింటే అయితే రుచి అయితే చాలా బాగుంటుందండి. సాఫ్ట్ స్పాంజీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. చూడండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటే తెలుస్తుంది మీకు ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇక్కడ నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కాలిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని మంచిగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులో మంచిగా చక్కగా కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా కమ్మగా చాలా చాలా బాగుంటాయండి. ఇలా చేసిన బ్రేక్ఫాస్ట్ని పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా అప్పటికప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ ఎర్రకారంతో సర్వ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన చట్నీతో మీరు తినొచ్చండి. ఒట్టిగా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యంతో సాఫ్ట్గా మృదుగా దోశల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి. నేను ఇక్కడ లావుగా ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. సన్నగా ఉండే సగ్గుబియ్యం తీసుకోవద్దు దీనికి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. మీరు కొలతలు గిన్నె గ్లాస్తో దేంతో అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్స్తో తీసుకుంటున్నానండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న సగ్గు బియ్యాన్ని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ మరొక బౌల్ తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. లావుగా ఉన్న రైస్ తీసుకోవడం వల్ల దోశలు మంచిగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. బియ్యాన్ని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి తిరిగి మళ్ళీ దాంట్లో వాటర్ పోసుకొని ఒక 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ నానబెట్టే అవసరం లేదు. మార్నింగ్ లేవగానే మనం ఇలా నానబెట్టుకొని బ్రేక్ఫాస్ట్ టైంలోకి మనకు బ్యాటర్ రెడీ అయిపోతుందండి. ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఉన్నాయి కదండి, ఆ సగ్గు బియ్యంలో ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పుల్లటి పెరుగు తీసుకోవాలండి. ఒకవేళ లేకపోయినా తీయటి పెరుగు అయినా వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు ఇలా పెరుగు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మనము సగ్గు బియ్యము ఇంకా పెరుగు వేసుకొని చేస్తాం కాబట్టి టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ రెండుటిని కూడా మనం ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదండి. మార్నింగ్ లేవగానే మనం ఇలా నానబెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ టైం వరకు మనకు బ్యాటర్ రెడీ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. గంటన్నర అయినా సరే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా బియ్యము సగ్గు బియ్యం 2 కూడా బాగా నానాయండి. ఇప్పుడు ఇక్కడ ముందుగా గ్రైండ్ చేసే ముందు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలండి. అటుకులను కూడా ఒకసారి బాగా వాష్ చేసుకొని ఆ అటుకుల నుంచి వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈలోపు అటుకులు నానేలోపు మనం మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలండి దీంట్లో. ఈ అట్లయితే మెత్తగా స్పాంజీ లాగా ఉంటాయండి. అంత సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు బియ్యాన్ని కూడా వేసుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లో ఒక 1/4 కప్పు దాకా మినపగుళ్ళైనా వేసుకోవచ్చండి. బట్ ఇక్కడ నేను వేయకుండా చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను సగ్గు బియ్యంతో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి. మీరు కావాలంటే ఛానల్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని కూడా దీంట్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే గ్రైండ్ చేయడానికి కష్టం అవుతుందండి. అందుకే చాలా తక్కువ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు గ్రైండ్ చేసినా కానీ చిన్న పలుకులు ఉంటే మీరు
ఖాళీ గరిటెలో వేసుకొని ఇలా జల్లించి స్టెయిన్ చేసుకొని తీసుకోవచ్చండి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఈ గిన్నెలో వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ పిండిని పులియబెట్టుకొనైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి. నైట్కి ఇలా నానబెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్గా చేసి చూపిస్తున్నానండి మీకు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పిండిని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. 5 నిమిషాలు సరిపోతుంది, అంతకంటే ఎక్కువ పెట్టే అవసరం ఉండదండి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒకసారి పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇక్కడ మనము బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ వేసే అవసరం లేదు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు అట్లు మంచిగా కలర్గా రావాలంటే ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ షుగర్ వేస్తున్నానండి. దీంట్లో షుగర్ వేస్తే మనకు అట్ల కలర్ మంచిగా వస్తుందండి. కావాలంటే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ అయినా చేసుకోవచ్చు. కానీ మనం ఇలా షుగర్ వేసుకున్నా కానీ తీయగా ఏమీ ఉండవండి. అట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఇప్పుడు వాటర్ చిలకరించి క్లాత్ లేదంటే టిష్యూ పేపర్తో ఇలా తుడుచుకోవాలండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలా తుడుచుకొని వేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ని ఒక గరిటెరు వేసుకోవాలండి. ఇలా వేసుకొని మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా మీడియంగా అట్లు మాదిరిగా వేసుకోవాలండి. ఇలా చూడండి పైన హోల్స్ వచ్చినాయంటే పిండి బాగా మంచిగా ఉడుకుతున్నట్టండి. ఇలా ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా సోడా వేసుకోవడం వల్ల బాగా పొంగుతాయండి దోశలు అయితే. చూడండి ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఒకవైపు మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కని కలర్ వచ్చిందో. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కాల్చుకోవాలండి. అదే హై ఫ్లేమ్లో ఉంచితే కాస్త పిండిలాగా ఉంటుందండి ఈ సగ్గుబియ్యం దోశలు అయితే. ఇలా మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఈ మాదిరిగా కాలాలండి. ఇక్కడ నేను మరొకటి చేసి చూపిస్తున్నానండి. ఇలా గరిటెడు పిండి వేసుకొని మరీ పల్చగా చేయొద్దు, మరీ లావుగా చేయొద్దు, మీడియంగా ఇలా అట్టు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా ఎడ్జెస్ని లేపుతూ మరోవైపు టర్న్ చేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. అంత టేస్టీగా కమ్మగా చాలా చాలా బాగుంటాయండి. ఇలా చేసిన దోశల్ని లెక్క లేకుండా తింటారండి. అంత బాగుంటుందండి. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి. చాలా మృదువుగా టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యంతో అట్లను ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత స్పాంజీగా వచ్చినాయో. చాలా సాఫ్ట్గా దూదిలాగా ఉంటాయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీ చట్నీ ఇంకా ఎర్రకారంతో సర్వ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.